నమస్కారం. ఈరోజు చదువుతున్న కథ అందమైన జీవితం. నందు, మానస తిరుపతి వచ్చిందిరా. నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూసా. వచ్చి వారం రోజులు అయిందట అంది రోహిణి కొడుకుతో. అలాగా, ఎలా ఉంది మను? నందు అడిగాడు. ఎప్పట్లా లేదు, ఎందుకో కాస్త డల్గా కనిపించింది. మనిషి కూడా తగ్గింది. అయ్యో, నేను వెళ్ళి ఒకసారి మాట్లాడే విషయం కనుక్కుంటాను. అంత అవసరం లేదులే. తను నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా? అమ్మ, తను నా భార్య కాకున్నా మామ కూతురేగా, మన కుటుంబంలోని ఆడబిడ్డేగా. అమ్మ, నువ్వు అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటావు, మను విషయంలో మాత్రం వేరేగా ఉంటావు. చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగడం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది. ఆ కారణం సబబుగానే ఉంది కదా. ఉంది, కానీ దాన్ని నా కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డానురా. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? తనకు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. అందరం హాయిగా ఉన్నాం, బంధాలు నిలుపుకున్నాం. అవసరమైతే ఒకరికొకరు సహాయపడదాం. శ్యామల కొడుకు వైపు అభినందనపూర్వకంగా చూస్తూ, నీకు ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంది. మీ నుంచే అమ్మా. నన్ను బాధపెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు, కానీ నిజానికి నీ మనసు వెన్న. ఇక నాన్న అంటావా, నీకంటే మంచివారు, ఎవరి జోలికి పోరు, తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు. నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఒక కారణమే. మనుషులు నేర్పని సంస్కారం పుస్తకాలు నేర్పుతాయి. మంచి పుస్తకాలకు ఉన్న గొప్ప గుణం అది. పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచి వచ్చింది అన్నాడు నవ్వుతూ. రే, నేను పుస్తకాలు చదువుతాను, చిరుకోపంతో అంది రోహిణి. నాన్నంత కాదులే అంటూ నవ్వి, నేను వెళ్ళి మనుతో మాట్లాడి వస్తాను అమ్మా అంటూ బయలుదేరాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళేసరికి మంచంపై పడుకొని ఉంది మానస. ఆనందం చూడగానే లేచి నిలబడి, హాయ్ నందు, రా కూర్చో అంది అక్కడున్న కుర్చీ లాగుతూ. ఆనంద్ కూర్చున్నాక, అదేమిటి మను అలా అయిపోయావు, ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు ఆతురుదాగా చూస్తూ. నీకు అలాగే కనబడుతున్నానా అంది నవ్వుతూ. ఏం జరిగింది మను? నువ్వు మేడ మీదకి వెళ్ళి కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. మానసకు తన తల్లి ముందు మాట్లాడటం ఇష్టం లేక తనని మేడపైకి వెళ్ళమని చెబుతోందని అతనికి అర్థమైంది. ఆ ఇంటి మేడపైన బాల్కనీ అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం. అక్కడ నిలబడి చూస్తూ రాములవారి ఆలయ గోపురం, తిరుమల కొండ మీద మెట్ల మార్గం కనిపిస్తాయి. ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అతనికి. అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది. నందు, కాఫీ అన్న మానస పిలుపు విని తల తిప్పి చూశాడు. మానస అతని దగ్గరగా నిలబడి ఉంది. థ్యాంక్ యూ అన్నాడు కప్పు అందుకుంటూ. తర్వాత రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అక్కడున్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు. మానస అతని ఎదురుగా ఉన్న బల్లపైన కూర్చుంది. చెప్పు మను, ఏమైంది? రాజుకు నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు. అతనితో ఇక ఉండలేను. డైవర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను. నువ్వు ఉండగా వేరే లాయర్ ఎందుకని నీతో మాట్లాడాలనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. అంత తొందర ఎందుకు మను? తొందర? మా పెళ్ళై సంవత్సరం దాటింది తెలుసా. అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు. చాలా ఉన్నాయి. అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివే ఎక్కువ. ఓకే, ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడదాం, సరేనా? అలాగే నన్నట్లు తలొప్పింది మానస. అతను అందగాడు, అవునా? మళ్ళీ తలొప్పింది మానస. చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం, మంచి జీతం ఉన్నవాడు, మంచి కుటుంబం నుంచి వచ్చాడు. అవును, ఇవే అతనిలోని పాజిటివ్ అంశాలు. ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుని ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుడిలో ఈ లక్షణాలే చూస్తారు కదా. అంతేగా, ఇవి చూసే నేను ఒప్పుకున్నాను. అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడు కాదని. సరే, ఇప్పుడు అతని నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు. నన్ను బయటికి తీసుకువెళ్ళాడు, నా వంటని మెచ్చుకోడు, ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని చెప్పడు. ఆఫీస్లో నాకు మంచి పేరు వచ్చినా, మెచ్చుకోలు వచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు. అంతేనా? ఆమె ఆగడం చూసి అడిగాడు ఆనంద్. ఇంకా ఉన్నాయి, గుర్తు రావడం లేదు. సరే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబు ఇవ్వు అడగమన్నట్లు చూసింది మానస. అతనికి సిగరెట్టు, మందు తాగడం అలవాటు ఉందా? అస్సలు లేదు. అమ్మాయిల పిచ్చి? లేదు. ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా? వంట పనిలో చేయడు, అయితే మిగిలిన పని అంతా అతనే చేస్తాడు. ఆ విషయంలో నాకు కంప్లైంట్స్ లేవు. అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయన్నావు. నువ్వెంత అదృష్టవంతురాలువో నీకు అర్థమవుతుందా మను? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్.
నువ్వు మగవాడివి నందు. ఆడదానివై ఉంటే నీకు నా బాధ అర్థం అయ్యేది. నిన్ను నేను అర్థం చేసుకున్నాను మను. నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు. మనం కోరినవన్నీ మనకు దొరకవు. దొరికిన దాంతో రాజీ పడాలి. ముఖ్యంగా ఓపికతో ఉండాలి. కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు, లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు. భవిష్యత్తులో ఈ మాత్రం దానికే విడాకులు తీసుకుందాం అనుకున్నానే అని నువ్వే నవ్వుకోవచ్చు. నాకంత ఓపిక లేదు. మా కొలీగ్స్ భర్తల్ని చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా. వాళ్ళు భార్యని షాపింగ్కి తీసుకెళ్ళి కోరినవి కొనివ్వడం, ఊళ్ళు తిప్పడం, 10 మంది ముందు భార్యని పొగడటం చేస్తుంటారు. నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు కళ్ళ నీళ్లతో అంది మానస. పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి. పైకి అలా కనిపిస్తుంటారు కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు తెలియవు కదా. పోనీ విడాకులు తీసుకుంటావనే అనుకుందాం. తర్వాత ఏం చేస్తావు? ఇంకొకరిని చేసుకుంటావు. అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలు ఉంటాయి. అప్పుడేం చేస్తావు? పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో. అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలు కదా. మానస ఆలోచిస్తూ ఉండిపోయింది. అతను తాగుబోతే అయి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టినా, పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి. నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కావు. అతను తాగుబోతు కాకపోవచ్చు, తిరుగుబోతూ కాకపోవచ్చు, కానీ మనసుకు తగ్గవాడు కాదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు, అతని పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అనుకునే తరం కాదు మాది. మా అభిరుచులకు తగినవాడిని, మా మనసుకు అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తినే భర్తగా గౌరవిస్తాం. పెళ్లికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే. పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాలు వంటివి ఉంటే తప్ప. విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు. ఈ సంవత్సరానికే అతనితో నీకు అంతో ఇంత అనుబంధం ఏర్పడి ఉంటుంది. నీలోని అసంతృప్తి నీ చేత ఇలా అనిపిస్తుంది, కానీ విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వు అతనిలోని లోపాల గురించి ఆలోచిస్తున్నావు. నీలోని లోపాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ప్రశ్నించుకున్నావా? లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మానస. అయితే ఆలోచించు. వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు. నేను ఒకసారి హైదరాబాద్ వస్తాను. అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం. అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించి ఆలోచించు. అతన్ని బాగా గమనించు. ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు. రాక పుట్టింటికి వచ్చావు, హాయిగా ఎంజాయ్ చేయి అంటూ లేచాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించే ఆలోచించసాగింది మానస. రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు రాజేష్పై కోపగించుకున్నారు. విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు. బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తనని సమర్థించి ఉండవచ్చు. కానీ నందు ఎంత బాగా సమస్యను విశ్లేషించాడు. అతను చెప్పినట్లు తను కొద్ది రోజులు ఆగడం మంచిది. నందు తనని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది. అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం వల్ల తనకు అలాంటి భావనే లేదని తాను చెప్పింది. నందు తప్పక బాధపడి ఉంటాడు, కానీ ఇప్పుడు తన బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదు అతను. రాజేష్పై మరింత నూరు పోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు. పైగా లాయరుగా అతనికి ఒక కేసు కూడా దొరికేది. కానీ తామిద్దరు కలిసి ఉండేందుకు అతను ప్రయత్నించాడు. రాజేష్లో తనకు కనిపించని కొత్త కోణాలని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు. నందు, నీ మంచితనానికి, మనిషితనానికి హ్యాట్సప్ అనుకుంది మానస. తను ప్రయాణిస్తున్న ట్రైన్ హైదరాబాద్కు దగ్గరవుతుంటే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస. అయితే అతను రాలేదు. నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకుని ఇల్లు చేరింది. తలుపు తీసిన రాజేష్ కళ్ళలో వెలుగు కనిపించింది ఆమెకు. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చుంది. అతను కాఫీ తయారు చేసి అతనికి చేతికిచ్చాడు. థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది. రాజు, కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ. నేను ఉప్మా చేశాను. ఆశ్చర్యంగా అతని వైపు చూసి, మీకు ఉప్మా చేయడం వచ్చా అని అడిగింది. నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవడంలో న్యాయం ఉందనిపించింది. తనకంటే అతనికి ఆఫీస్ పని ఎక్కువ. తనని రిసీవ్ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి, అంత దూరం ప్రయాణించాలి, తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం. అప్పుడే అలసిపోతే రాత్రి 11 వరకు పని ఎలా చేస్తాడు? పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ ఉంటాయి. అందుకే అతను స్టేషన్కి రాలేదు. కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయడం వల్ల తనకు పని తగ్గింది. ఎటు క్యాబ్ బుక్ చేసుకుని తను రాగలదు అనుకుంది. చాలా కాలం తర్వాత ఓ రోజు ఆఫీస్లో అడుగుపెట్టింది మానస.
కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచే ఆఫీస్ పనిచేసింది ఎన్నాళ్ళు. ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ పనిచేసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది. కోవిడ్ సమయంలో మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసేసుకున్నావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి అంది కొలీగ్ మమత. ఇంకా కోవిడ్ పూర్తిగా పోలేదుగా, నెమ్మదిగా ఇస్తాలే అంటూ అప్పటికే ఆ విషయం దాటవేసింది. లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వల్ల వాళ్ళలో చాలామంది తమ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకి. సరియు భర్త తాగుబోతు, సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టేస్తాడు. మాధవి తన భర్త క్యాబరే డ్యాన్సులు చూడడానికి వెళ్తుంటాడని వాపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తమామల ఆరాళ్లకు గురవుతోంది. ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తుంటాడు. చాలామంది మగ కొలీగ్స్ భేషజాలకు పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి మానసను అప్పు అడగటం, ఆమె లేదని చెప్పడం జరుగుతోంది. అలాంటి సందర్భాల్లో ఆమెకు రాజేష్ గుర్తొస్తున్నాడు. రాజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. దుబారా ఖర్చులు చేయడు. దురలవాట్లు ఎటూ లేవు. భవిష్యత్తు అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అనుకుంది. ఓ రోజు మానస గర్భవతి అని తెలిసింది. ఈ వార్త తెలియగానే మానస్ కంటే ఎక్కువగా రాజేష్ ఆనందించాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెను చూడటానికి వచ్చారు. అమ్మని ఇక్కడే ఉంచుకుంటాను, ఇంటి పని ఆఫీస్ పని పరిస్థితుల్లో చేసుకోవాలని అంది రాజేష్తో మానస. మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు. ఆయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు. ఈ వయసులో ఆయన అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు? హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం పాడవదా? మీ అమ్మగారికి ఇక్కడ శ్రమ ఎక్కువ అవుతుంది. డెలివరీకి 3 నెలల ముందు రమ్మని చెబుదాం. అంతవరకు నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు అన్నాడు రాజేష్. తన తల్లిదండ్రుల పట్ల అతని కన్సర్న్ చూసి ఆశ్చర్యపోయింది మానస. అన్నట్టే మానసకు చాలా బాగా చూసుకున్నాడు రాజేష్. డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకువెళ్ళడం, మందులు పండ్లు తెచ్చివ్వడం చేసేవాడు. పండ్లు కోసి ముక్కలు చేసి ఇవ్వడం, జ్యూస్ చేసి ఇవ్వడం వంటివి తనే చేసేవాడు. అతను మాటలతో ఎప్పుడూ చెప్పలేదు, కానీ తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా ఈ కొద్ది రోజుల్లో అర్థమైంది ఆమెకి. ఆ విషయం తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆమెతో తన ఆనందం పంచుకుంది. కొంతమంది మగవాళ్ళు తరచూ భార్యతో తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. మరికొంతమంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమ తెలుపుతారు. అది గుర్తించే మనసు భార్యలకు ఉండాలి అంది ఆమె తల్లి సుమతి. ఓ రోజు బయటికి వెళ్దామని రాజేష్ అంటే మానస ఉత్సాహంగా బయలుదేరింది. ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళి మోడల్ హౌస్ చూపించి ఆమెకి నచ్చితే కొందామని చెప్పాడు. కొద్ది రోజులు ఆలోచించి కొందామని ఇద్దరూ నిర్ణయించుకుని వెళ్ళి అడ్వాన్స్ కట్టారు. ఆ ఇంటిని తన పేరు మీదే కొంటున్నాడని తెలిసి వారించపోతే రాజేష్ వినలేదు. మరుసటి రోజు మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, నిజాయితీగా జవాబు చెప్పాలి అంది మానస రాజేష్తో. అడుగు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. నేను మీకు భార్యగా తగినదానినని మీరు భావిస్తున్నారా? నాకు ఇంతవరకు అటువంటి ఆలోచనే రాలేదు. నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంది. ఒకసారి పెళ్ళంటూ జరగక ఎదుటి మనిషిలోని లోపాలను వెతకకూడదు. రోజు రోజుకు ప్రేమను పెంచుకుంటూ పోవాలి. లోపాలను వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న రోజు మనసులో మొదలుతూనే ఉంటుంది. మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళలో అన్ని లోపాలే కనిపిస్తాయి. చంపపై చెల్లుని కొట్టినట్లు ఫీల్ అయింది మానస. ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అప్పటి నుంచి ఆమె రాజేష్లో లోపాలను వెతకడం మానేసింది. కొన్నాళ్లకు మానసకు బాబు పుట్టాడు. మానస బాబు ఆలనా పాలనలో పడిపోయింది. మెటర్నిటీ లీవ్ అయ్యాక కూడా ఇంట్లో నుంచి పని చేయడానికి కంపెనీ అనుమతించడంతో బాబును చూసుకోవడం సులువయ్యింది. ఓ ఆదివారం మానస స్నేహితురాలు సౌజన్య మానస ఇంటికి వచ్చింది. మాటల్లో విశాల్ ఈ మధ్య బాగా మారిపోయాడు మను. ఇంట్లో ఒక్క పని ముట్టుకోవడం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూడటం లేదా సెల్ చూడటం. బిడ్డ ఏడుస్తున్నా కింద పడిపోతున్నా పట్టించుకోడు. ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం నా వల్ల కావడం లేదు. ఉద్యోగం వదిలేయడం అంత సులువు కాదు. అంత జీతం ఎలా వదులుకోను? వదిలిస్తే మళ్ళీ ప్రతి అవసరానికి అతన్ని అడుక్కుంటూ ఉండాలి అంటూ భర్త గురించి చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది సౌజన్య. స్నేహితురాలి పరిస్థితి చూసి జాలి పడింది మానస. ఆ పరిస్థితి తనకు లేనందుకు సంతోషించింది. సౌజన్యకు ధైర్యం చెప్పి ఓదార్చింది. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక సౌజన్య తన ఇంటికి బయలుదేరుతూ, మను, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రాజేష్ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో ఈ ఒక్క రోజులోనే నాకు అర్థమైంది. ఎన్ని పనులు చేస్తున్నాడు. ముఖ్యంగా చిన్నపిల్లల పనులుంటే కొంతమంది మగవాళ్ళు విసుక్కుంటారు. రాజేష్ ఓపికగా బాబు పనులన్నీ కూడా చూస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అంది. అవునన్నట్లు తలపింది మానస. బాబుకు 2 ఏళ్ళు దాటాయి.
వాడిని ఎంతసేపు ఇంట్లోనే ఉంచుకుంటే వాడికి బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది? మనం ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంది మానస రాజేష్తో ఓ రోజు. రాజేష్ వెంటనే ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి 6 నెలలకు ఒకసారి టూర్లకు వెళ్ళసాగారు. కొన్ని నెలల తర్వాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు మానస, రాజేష్లు. నేను 45 ఏళ్ళప్పుడు ఇల్లు కట్టాను. నువ్వు 30 ఏళ్ళకే ఇంటి ఓనర్ అయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మానస తండ్రి భాస్కర్. మీకు ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఉండేవి కదా నాన్న, మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు, అందుకే కొనగలిగామంది మానస. సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకు ఉంటాయి కదా, అయినా ఇది అల్లుడు గొప్పతనం. ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి ప్లానింగ్ ఉంది అతనికి అన్నాడు భాస్కర్. తండ్రి తన భర్త గురించి గొప్పగా చెబుతుంటే మానసకు గర్వంగా అనిపించింది. గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు. ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఆనంద్, మానస బాబు పుట్టాడు, ఇల్లు కొన్నావు, ఇక నీ కెరీర్ పైన దృష్టి పెట్టు అన్నాడు మానసతో. తను ఇప్పుడు మేనేజర్ అండి, చాలామందికి తనే బాసు. ఇంటి పని బాబు పని చేసుకుంటూనే ఆఫీస్ పని కూడా సమర్థంగా చేస్తుందంటే ఆలోచించండి తనకి ఎంత టాలెంట్ ఉందో అన్నాడు రాజేష్. మానస టాలెంట్ గురించి నాకు తెలియదా? షీ ఈజ్ ఎ జమ్ ఆఫ్ ఏ పర్సన్ అన్నాడు ఆనంద్. తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ. మానస కూడా అర్థమైనట్లు తల ఊపి నవ్వింది సంతోషంగా. కథ సమాప్తం.